పాటిదర్ బ్రో, లాస్ట్ 5 సీజన్లల్లా 2 మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి మనయే. 4 సార్ల ప్లే ఆఫ్స్కి వచ్చినావు, ఒక్కసారి ట్రోఫీ గెలిచినావు, ఈసారి మళ్ళా ఫైనల్ ఆడబోతున్నావు. కరెక్ట్ గిల్లు. ఒకప్పుడు ఐపీఎల్ అంటే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అనేటోళ్ళు, కానీ ఇప్పుడు ఐపీఎల్ అంటే ఎవరైనా ఆర్సీబీ, జీటీఏ అనాలే. మీరు గెలిచిన ఒక్కొక్క ట్రోఫీకే ఆయనేమో నిన్ను పొగుడుతున్నాడు, నువ్వేమో ఆయనను పొగుడుతున్నావు. అంటే మేము గెలిచిన 5 ట్రోఫీలు బట్టియేనా? రోహిత్ అన్న 2022 నుండి ఐపీఎల్లో 10 టీంలు ఎంట్రీ ఇచ్చినాయి. అంటే కాంపిటీషన్ పెరిగింది. ఇంత కాంపిటీషన్లో మేము ఒకసారి ట్రోఫీ గెలిచినాం, ఇప్పుడు మళ్ళా ఫైనల్కి వచ్చినాం. టోర్నమెంట్లకు 10 టీంలు వచ్చినప్పటి నుండి మీరైతే 3 సార్ల టేబుల్ బాటంలోనే ఉన్నారు కదా. ఎస్, 8 టీంలు ఉన్నప్పుడు ఎవరైనా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారు. 10 టీంలు ఉన్నప్పుడు క్వాలిఫై అయ్యేటోళ్ళే పోటుగాళ్ళు. గిల్లు, మేము కూడా 2023లో 10 టీంలు ఉన్నప్పుడే మిమ్మల్ని ఫైనల్లో ఓడించి ట్రోఫీ గెలిపించినామని మర్చిపోకు. అది వేరే, అప్పుడు నువ్వు కెప్టెన్ కాదు, తలా ధోని కెప్టెన్. అట్లా అనుకుంటే మిమ్మల్ని ట్రోఫీ గెలిపించింది మళ్ళా ఫైనల్కి తీసుకుపోయింది కూడా హార్దిక్ పాండ్యానే కదా. అయి ఉండొచ్చు, కానీ 2023లో మా టీం ఫైనల్కి పోవడానికి కారణం ఎవరు? నేను 17 ఇన్నింగ్స్లో 890 రన్స్ కొట్టిన. ఈ సీజన్ కూడా 15 ఇన్నింగ్స్లో 722 రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ రేస్లున్నా కెప్టెన్సీ చేసి టీంని ఫైనల్కి తీసుకొచ్చిన. అట్లా అనుకుంటే నేను కూడా కెప్టెన్సీ చేసిన ఫస్ట్ సీజన్లోనే ఆర్సీబీని ట్రోఫీ గెలిపించిన, సెకండ్ సీజన్లో ఫైనల్కి తీసుకొచ్చిన. ధోని అన్న, ఇది ఇట్లనే కంటిన్యూ అయితే వాళ్ళు అన్నట్టే నిజంగా ఐపీఎల్ అంటే గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే అవుతుంది. మన పిల్లగాళ్ళు చేసే పనికి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఎవరు భయపడతలేరు. మనం క్రియేట్ చేసిన హిస్టరీని ఎవరు చెరిపేయలేరు. రోహిత్ 5 ట్రోఫీలు గెలుచుడు అంటే వట్టిదే అనుకుంటున్నావా? మళ్ళా మెగా యాక్షన్ రాగానే అన్ని టీంలు ఆగమాగం అవుతాయి, అప్పుడు మనం కంబ్యాక్ ఇస్తాం. ఇప్పుడు ఆర్సీబీయో, జీటీయో ఖచ్చితంగా వాళ్ళ 2వ ట్రోఫీ గెలుస్తారు. ఇక వచ్చే 3-4 సీజన్లల్లా ఇంకో ట్రోఫీ కూడా గెలిచిల్లంటే వాళ్ళ దగ్గర కూడా 3 ట్రోఫీలు ఉంటాయి. నెక్స్ట్ సీజన్ మన పిల్లగాళ్ళు కంబ్యాక్ ఇస్తారు తీవే రోహిత్. ఈ సీజన్ వీళ్ళకి వదిలేద్దాం. సాయి సుదర్శన్, మనం డైరెక్ట్ ఫైనల్ పోకుండా ఇట్లా క్వాలిఫైర్ టు ఆడి ఫైనల్కు పోవడం మీద నీ ఒపీనియన్ ఏంది? మనం ఇట్లా ఇంకో మ్యాచ్ ఎక్కువ ఆడడం ద్వారా మన రబాడాకి పర్పుల్ క్యాప్ వచ్చింది. ఇప్పుడు మనకి ఆరెంజ్ క్యాప్ గెలిచే అవకాశం ఉన్నది. నువ్వు ఒక 54 రన్స్ కొడితే ఆరెంజ్ క్యాప్ నీ దగ్గర ఉంటుంది, నేను ఒక 66 రన్స్ కొడితే ఆరెంజ్ క్యాప్ నా దగ్గరికి వస్తుంది. అంటే ట్రోఫీతో పాటు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కూడా మన దగ్గరనే ఉంటాయి. అది సుదర్శను పాజిటివ్ థింకింగ్ అంటే అట్లుండాలి. అయినా మనం టోపీలు ఏం చేసుకుంటాం కానీ ట్రోఫీ మీద మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఉండాలి. టోపీలు మనయే, ట్రోఫీ కూడా మనదే. నువ్వేం టెన్షన్ పడకు. నా టెన్షన్ మొత్తం నువ్వు మళ్ళా బ్యాట్ని ఎక్కడ వికెట్ల మీదకి ఇసిరెత్తావనే. ఒక్కసారి అనుకోకుండా జరిగింది, రెండోసారి యాక్సిడెంటల్గా జరిగింది, మూడోసారి ఇట్లా జరగనిత్తా. గిల్లు, లాస్ట్ సీజనే ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే అప్పుడు మీ ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉండే, ఇప్పుడు మీరున్నారు. అప్పుడు వాళ్ళు కూడా లీగ్ స్టేజ్లో మాతో ఒక మ్యాచ్ ఓడిపోయిళ్ళు, ఒక మ్యాచ్ గెలిచిర్రు. క్వాలిఫైర్ టు ఓడిపోయి మళ్ళా ఫైనల్కి వచ్చిళ్ళు, లాస్ట్కు మా చేతులు ఓడిపోయిళ్ళు. ఇవాళ కూడా గదే రిపీట్ అవుతుంది. అది రిపీట్ కావడానికి మేము పంజాబ్ కింగ్స్ కాదు కదా పాటిదారు. సినిమా వేరే ఉంటుంది. సెంచరీ కొట్టింది మర్చిపోయినావా? వట్టిగానే పిసుకుతాం. నువ్వు సెంచరీ కొట్టింది రాజస్థాన్ మీద, కానీ నేను మీ మీద కొట్టిన 93 మర్చిపోయినావా? జస్ట్ 33 బాళ్ళల్లో 93 రన్స్ కొట్టిన, 280 స్ట్రైక్ రేటు. ఇవాళ కూడా గదే రిపీట్ అవుతుంది. చూద్దాం ఇవాళ కెప్టెన్ ఇన్నింగ్స్ నువ్వు ఆడతావో నేను ఆడతాను. జితేష్ తమ్ముడు, లాస్ట్ టైం మనం ఐపీఎల్ గెలవడానికి ముందు ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 17 సీజన్లైనా మేము ఒక్క ట్రోఫీ గెలిచి ఉండకపోవచ్చు, కానీ వరుసగా 3 గెలుస్తాం కావచ్చు, ఎవరికి తెలుసు అని అన్నావు. నువ్వు ఏ ముహూర్తాన మాట అన్నావో కానీ 18వ సీజన్లో ట్రోఫీ గెలిచినావు, మళ్ళా ఫైనల్కి వచ్చినావు, బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిచేటట్టున్నావు. అసలు నీకు అట్లా అనాలన్న ఆలోచన ఎట్లొచ్చింది తమ్ముడు? వరుసగా 3 ట్రోఫీలు గెలవాలన్న ఆలోచన నాకెందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని ఆలోచించండి. అయినా ఈ సీజనే కాదు, వచ్చే సీజన్ కూడా ట్రోఫీ మనదే. డీకే బ్రో, ఏదేమైనా కానీ మనం 3 ట్రోఫీలు గెలిచే వరకు మన జితేష్ తమ్ముడు మాత్రం మన టీంలోనే ఉండాలి. జితేష్ అంటే ఎవరనుకుంటానో కోహ్లీ బ్రో. నేను లేనప్పుడు ఆర్సీబీ పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచించి నాలాగానే ఆడడానికి దింపిన ఒక ఆయుధం. ఆ ఆయుధం ఇవాళ నన్ను ఒక 20-30 రన్స్ కొడితే అదే హ్యాపీ. పాటిదారు, లాస్ట్ మ్యాచ్లో గిదే జీటీ మీద 5 బాళ్ళల్లో 15 రన్స్ చంపిన, 300 స్ట్రైక్ రేటు. అప్పుడే మర్చిపోయినావా? ఇవాళ కూడా గదే రిపీట్ అవుతుంది. నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. ఆర్సీబీని 3 ట్రోఫీలు గెలిపిద్దామన్న ప్లాన్తోనే రంగంలోకి దిగిన. జై జితేష్ శర్మ, జై జై జితేష్ శర్మ. సిరాజు, నీతో ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడదాం అనుకుంటానా. ఆర్ యు రెడీ? ఐఎమ్ ఆల్వేస్ రెడీ. నీ పేరేం పేరు? మొహమ్మద్ సిరాజ్ అఫీషియల్. మీదే ఊరు? హైదరాబాద్. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంది? హైదరాబాదీ బిర్యానీ. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? కింగ్ కోహ్లీ. నీ కెప్టెన్ ఎవరు? విరాట్ కోహ్లీ.
ఐపీఎల్ నీ ఫేవరెట్ టీం ఏంటిది? ఆర్సీబీ. దొరికినవు సిరాజు. నాకు మొదటి నుంచి నీ మీద డౌటే ఉన్నది. యు ఆర్ ఎ స్పై. నో, ఐఎమ్ నాట్ ఎ స్పై. కావాలనే క్వశ్చన్స్ తోని నన్ను కన్ఫ్యూజ్ చేసినావు. కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతావా? నీ కెప్టెన్ నేను. నువ్వు ఆడేది గుజరాత్ టైటాన్స్ కి. నువ్వు గెలిపియాల్సింది మమ్మల్ని. లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ని అవుట్ చేసి గెలిపించింది ఎవరు? నేను కాదా? నువ్వు అన్ని టీంల మీద మనల్ని గెలిపిస్తావు, కానీ ఆర్సీబీ మీదనే గెలిపియావా అని నా డౌటు. నా నిజాయితీనే క్వశ్చన్ చేస్తున్నావు గిల్లు. ఇవాళ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలో చెప్పు. నీ నిజాయితీని నమ్మాలంటే ఇవాళ నువ్వు కోహ్లీ అన్నని అవుట్ చేయాలి. ఓ షిట్ మ్యాన్ షిట్. వెంకటేష్ అయ్యర్ని ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేస్తా. వద్దు, నువ్వు కోహ్లీ అన్ననే అవుట్ చేయాలి. కావాలంటే వాళ్ళ కెప్టెన్ పాటిదర్ పుల్లతో పాటు బోనస్గా పాడికల్ వికెట్ కూడా తీస్తా. వద్దు, నువ్వు చేజ్ మాస్టర్ కోహ్లీ అన్న వికెటే తీయాలి. మిగిలిన వాళ్ళని నేను రబాడాతో అవుట్ చేపించుకుంటా. కోహ్లీ అన్న, ఐఎమ్ వెరీ సారీ. నా లాయాలిటీకి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. ఈ మ్యాచ్లో నిన్ను అవుట్ చేస్తే తప్ప గిల్లు నన్ను నమ్మేటట్టు లేడు. కాబట్టి ఫస్ట్ ఓవర్లో నిన్నే అవుట్ చేయబోతున్నా. చేసుకో తమ్ముడు, నీకంటే ఎక్కువే ఉన్నది. నీకే అవుట్ అవుతా. కాకపోతే ఫస్ట్ ఓవర్లో కాదు, లాస్ట్ ఓవర్లా. గిల్లు బ్రో, మనం ఆడిన లాస్ట్ 3 మ్యాచ్లల్లా 2 సార్లు కింగ్ను అవుట్ చేసింది నేనే. నీకు కావాలంటే ఈ మ్యాచ్లో కూడా కింగ్ను నేనే అవుట్ చేస్తా. నాకు తెలుసు హోల్డరు, నువ్వు మన టీం కోసం ఏమైనా చేస్తావని. కానీ నీకు బౌలింగ్ ఇచ్చేదాకా కింగ్ ఉన్నాడంటే అప్పటికే 50 కొట్టుంటాడు. కాబట్టి సిరాజ్ని రెచ్చగొట్టి కోహ్లీ అన్నను అవుట్ చేసేటట్టు చేస్తానా? గిల్లు, యు ఆర్ ప్లేయింగ్ మైండ్ గేమ్సా? ఎస్ బ్రో. ఏందివే గిల్లు, నీతో పాటు ఓ 2 బ్యాట్స్మెన్లను వేసుకొని వచ్చి ట్రోఫీ గెలుద్దాం అనుకుంటానవా? పవర్ ప్లేలో మా భువనేశ్వర్ భయ్య 2 వికెట్లు తీసిండంటే మీ ఆట అక్కడనే అయిపోతుంది. తీయాలే కదా. ఈ సీజన్లో సాయి సుదర్శన్కి నాకు మధ్యలో 4 100+ పార్ట్నర్షిప్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో 5వ సారి 100 పరుగుల పార్ట్నర్షిప్ చేయబోతున్నాం. నోబడీ కెన్ స్టాప్ అస్. అప్పుడే మర్చిపోయినావా గిల్లు? లీగ్ స్టేజ్లో నిన్ను, సాయి సుదర్శన్ని, బట్లర్ని ముగ్గురిని నేనే అవుట్ చేసిన. కానీ ఆ మ్యాచ్ మేమే గెలిచినాం కదా భూవి భయ్య. పాటిదారు, నాకెందుకో ఈ ఫైనల్ మ్యాచ్లా లాస్ట్ సీజన్ లాగానే మళ్ళా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మన కృణాల్ పాండ్యానే అవుతాడనిపిస్తుంది. సీజన్ ఫస్ట్ హాఫ్లో మనల్ని బౌలింగ్తో గెలిపించిండు, సెకండ్ హాఫ్లో బ్యాటింగ్తో గెలిపించిండు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్ రెండింటితో గెలిపిస్తాడు కావచ్చు. ఆల్రెడీ బౌన్సర్లు కూడా ప్రాక్టీస్ చేస్తాడన్న. కుదిరితే పవర్ ప్లేలోనే ఒక ఓవర్ ఇచ్చి గిల్లుని, సాయి సుదర్శన్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటానా. నైస్ ఐడియా పాటిదర్ తమ్ముడు. ఖచ్చితంగా కృణాల్ పాండ్యాకి ఒక ఓవర్ పవర్ ప్లేలు ఇయ్యాల్సిందే. పాటిదరు, రేపేంటిది? రేపు జూన్ 1వ తారీఖు సోమవారం. నీ బర్త్డే పాటిదరు. ఇవాళ ట్రోఫీ గెలిపించి రేపు నీకు బర్త్డే గిఫ్ట్ ఇస్తా. థ్యాంక్స్ పాండ్యా బ్రో. నువ్వు ఆ మాత్రం ఇంటిస్తే చాలు, చెలరైపోతా. నేరాజీ, ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయంటావా లేకుంటే బౌలింగ్ చేయంటావా? అది క్వశ్చనే నా గిల్లు. ఆపోజిట్ టీంలో కింగ్ ఉన్నాడు, చేజ్ మాస్టరు. ఒకవేళ ఆర్సీబీకి సెకండ్ బ్యాటింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఒక సైడ్ అవుట్ కాకుండా నిల్చుంటాడు. ఇంకో సైడ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 10-20 రన్స్ కొట్టినా గానీ వాళ్ళు ఈజీగా మ్యాచ్ గెలుతారు. మరి వాళ్లకు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే లాస్ట్ మ్యాచ్లో మనతోని 254 జంపిలు కాదన్న. ఒక్కసారి అంటే గా పాటిదర్ క్రాక్ అయింది కాబట్టి 250+ కొట్టిండు. ఊకే కొడతారు అవే. లాస్ట్ సీజన్ గిదే అహ్మదాబాద్లా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 190 కొట్టి గెలిచారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే 190 కొట్టినా 180 కొట్టినా గెలుతామన్న కాన్ఫిడెన్స్ లో ఉంటారు. కానీ ఆ టోటల్స్ మనకు జుజిబి. నువ్వు ఎట్లయినా టాస్ గెలవాలి, చేజింగ్ తీసుకోవాలి. ఒకవేళ టాస్ ఓడిపోతే నా లెక్క ప్రకారం టాస్ ఓడిపోయి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గా టీంకి మనం ఎంత టోటల్ పెట్టినా సరిపోదు. మినిమం 220 లేకపోతే ఊది పడేస్తారు. అంటే టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటావు. ఎగ్జాక్ట్లీ తమ్ముడు, టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పాటిదర్ బ్రో, నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పు గిల్లు. టాస్ కోసం నేను కాయిన్ పైకి ఎగిరేసినప్పుడు నువ్వు హెడ్సా టైల్సా అన్నది జరంత గట్టిగా చెప్పు. ఈ మధ్యలో 2 సార్లు టాస్ వేయాల్సి వస్తుంది. ఇప్పుడే చెప్పంటావా హెడ్సో టైల్సో? ఇప్పుడు కాదు, అప్పుడే కొద్దిగా గట్టిగా చెప్పు చాలు. పాటిదరు, ఈ సీజన్ నువ్వు జుట్టు పెంచుకొని వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది మళ్ళా ట్రోఫీ గెలిపిస్తావని. లాస్ట్ సీజన్ దురందర్ పార్ట్ 1 అయితే ఈ సీజన్ పార్ట్ 2 నువ్వు ఫిక్స్ అయిపో. మీ పాటిదరు జుట్టు పెంచుకొని వస్తే మా గిల్లు గడ్డం పెంచుకొని వచ్చిండు. గడ్డం పెంచుకున్న గిల్లు ఎంత డేంజరో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటది. ఈ ఫైనల్ మ్యాచ్లో అర్థం చేసుకుంటారు తీ సుదర్శను.